చెన్నైలో భయపడుతుంటే కానీ నాకు రాదని మాత్రం తనకి వేరేగా ఇంకా మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే ఇదంతా చాలా రోజుల నుంచి తెలుస్తున్నాను. అన్నమాచార్య కీర్తనలు మన పాడి వాళ్ళు చూశారు కదా, మన పిల్లలు, మన బిడ్డలు, మన పాప కానీ మన అర్జునుడు సినిమా పాట పాడితే ఈసారి అన్నమాచార్య కీర్తనలు ఎప్పుడో వచ్చారు. మన ఏళ్ళు క్యాలెండర్ చూస్తే శోభారాజు గారు మీకు స్వతంత్రంగా బోధిస్తున్నారు. అన్నమాచార్య కీర్తనలు ఎంత అద్భుతంగా పాడతారు. నాకు మంచి స్నేహితురాలు ఆవిడ సంగీతాలు చాలా ప్రదర్శించాను. ఆ స్వామి మన కళ్ళ ముందు సాక్షాత్కారం చేస్తారు. అదేవిధంగా మరి ఈ కాలంలో నిత్య సంతోషం గురించి మీరు అందరూ ఆడపాటలు వింటారు. అన్నమాచార్య కీర్తన మా బ్యాలెన్స్ అయిన అమ్మాయి చాలా బాగా పాడింది. తను పాడిన స్వామి కనిపిస్తారు. ఈ రోజున మరి మన పిల్లలు, మన వాళ్ళు, మన ఏడు వాళ్ళు ఈ వేదిక మీద స్వామి సాక్షాత్కారం కలిగించినందుకు నేను వాళ్ళందరి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ఆశిస్తూ ఉండి ఇంకా మంచి స్థితి, గొప్ప స్థితికి వెళ్ళాలని ఎందుకంటే ఇది ఉపన్యాసం చెప్పడం కోసం కాదు, మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేసి వాళ్ళ గురించి చెప్పాలని చెప్పేది. ఇప్పుడు వీటికి చెప్పాల్సిన సమయం అందరికీ టైం 9 దాటి చెప్పిపోతారు. కానీ ఈ రోజు నేను అభినందించకపోతే అది నిజంగా చాలా తప్పు చేసిన వాళ్ళని అవుతాను. మన పిల్లల్ని మనం చక్కగా ఇంత గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళని బహుశా మా వైఎస్ఆర్ వాళ్ళకి అందరికీ తెలుసు. ఎప్పుడు ఇక్కడ కూర్చోను, ఆఫీస్లో కూర్చోడానికి అసలు చూసి చెప్తాను. ఈ రోజున ఫస్ట్ నుంచి 50 వరకు కదలగా చూశాను. నన్ను కలపకుండా చూసారు కదా, ఆ మ్యూజిక్ అంతా కూడా ఆ ఫ్లూట్ కానీ అది కానీ అసలు ఫాలో అప్ కానీ ఆ కాంబినేషన్ కానీ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మన సిటీస్లో అక్కడక్కడ ఎక్కువగా చూసుకుంటాం, మేజర్లో చూసుకుంటాం. మరి ఏడు లాంటి అఫ్కోర్స్ నేను ఇక్కడి నుంచి పుట్టాను, ప్రపంచం తిరుగుతున్నాను అంతా అది. కానీ ఇంకా మీకు మంచి గుర్తింపు రావాలని నేను నిజంగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ నా వైఎస్ఆర్ సభ్యులు కూడా వేదికకి రావాలి. లతా వెంకటేశ్వర వైఎస్ఆర్ సభ్యులు అనుకుంటున్నాను. ఇంకా మరి చిన్నవాడిగా కనిపిస్తాను నాకు కళ్యాణ్. ఇప్పుడు చిన్నవాడిగా వచ్చాడు భాష, ఇద్దరు భాష రాబోయే నాకు పెద్దగా కలుగుతాడు. కానీ చాలా చిన్న పిల్లవాడిగా నా ప్రోగ్రామ్స్ ఇంగిల పోరాడు గారు ప్రదర్శిస్తుంటే వీళ్ళిద్దరూ మృదంగం జగన్నాథాచార్య గారు ఇది వాళ్ళంతా భగవాన్ మృదంగం వాయిస్ పక్కన కూర్చొని అక్కడ వాయించేవాడు. ఇదేమో కీబోర్డ్ కూర్చోనేవాడు. అదేవిధంగా దీనిలో మన ఇతను శివమణి కూర్చొని ప్రదర్శించి ఏర్పాటు చేశాము. అద్భుతంగా వాటి పక్కన కూర్చొని చక్కగా చేశారు. అదే బాలముఖేష్ గారి పక్కన కూర్చొని కూడా కార్యక్రమం మనం పెట్టించాము, చక్కగా చేశారు. ఎక్కడ వేదిక ఉత్సవాలు ఇంకా మరి మన వారికి మంచి గుర్తింపు రావాలంటే మీ అందరి ప్రోత్సాహం కూడా కలగాలి. అందరూ కూడా పైకి రావాలి. ప్రపంచ తీసుకురావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. ముందుగా వైఎస్ఆర్ తరఫున ఈ రోజున రాష్ట్ర సర్కార్ వీరి తాతయ్య గారు గూడాలలో సంగీత కళాశాల నిర్వహించేవారు. ఈ పాఠశాల గారు వీరి తండ్రి గారు బాలాజీ గారు వారు కూడా సంగీత విద్వాంసులు. వీరి కుటుంబం అంతా కూడా సంగీతంలో వాసనేవారు. యాక్చువల్గా మా హాల్ తరఫున మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్కి సత్కారం చేయాలని చెప్పాలని అనుకున్నాను. కానీ మొత్తం చూసిన తర్వాత అందరికీ సత్కారం చేయాలని చెప్పి నా తరఫున ఇది మిగతా దీంట్లో సెక్రటరీగా నా భాగం చేయడానికి మాత్రం సర్కారం అంతా నా భాగంగా వాళ్ళందరికీ సర్కారం తీసుకుంటున్నాం. ఒక్కొక్కరికి శ్రీమతి వహీదా వాసు, శ్రీమతి బిందు, అలాగే వేదతో సహకారం వచ్చినటువంటి వెంకటబాబు గారిని
వచ్చి సత్యాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నా. శ్రీ వై అర్జున్ రావు గారు సభలతో సహకరించినటువంటి కళ్యాణ్ కుమార్ అలాగే ఫ్రాన్స్ సహకరించినటువంటి చిన్న రాజేష్ నరేష్ ఫ్రాన్స్ సహకరించినటువంటి నరేష్ గారికి అందరికీ